ఏపీ రాజకీయాలు నానాటికి పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ జనసేన మధ్య ఉన్న ప్రస్తుత పొత్తు రాబోయే రోజుల్లో ఉంటుందా ఊడుతోందా అనే విధంగా బలహీనపడుతుంది. తెలంగాణలో పవన్ చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. కొండగట్టు పొత్తులపై జనసేనాని కొత్త ఆప్షన్ తెర మీదకి తెచ్చారు. ఏపీలో రానున్న రోజుల్లో పొత్తులపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ మేడ అందిస్తారు. హీటెక్కాయని చెప్పాలా. రోజు రోజుకి పొత్తుల విషయం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ కొత్తగా రంగులు మారుస్తూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అయితే మాత్రం ఒక హాట్ టాపిక్గా అయితే మారుతున్న పరిస్థితులతో మనం చూస్తాం. మొన్నటి వరకు కూడా జనసేన పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీ కూడా పొత్తుల్లో ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని చెప్పేసి కూడా అనుకున్నారు అంతా. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే వారాహి పూజా కార్యక్రమంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అయితే సరికొత్త పొత్తులకైతే ఆప్షన్స్తో కూడుకున్నటువంటి ఒక పొత్తులకి కూడుకున్న దాన్ని అయితే ఈరోజు వ్యాఖ్యానించిన పరిస్థితుల్లో మనం చూస్తానన్నా. ఇప్పుడే చూసుకున్నట్లయితే వారాహి యొక్క వాహనాన్ని ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అయితే పొత్తులకు సరికొత్త ఆప్షన్స్ అయితే చెప్పారు. ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే జరుగుతుంది. అక్కడ కూడా చూసుకున్నట్లయితే బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటగా చూస్తే బీజేపీతో ఆల్రెడీ మేము పొత్తులోనే ఉన్నాము, బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్తాము, ఒకవేళ లేని పక్షంలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాము, ఒకవేళ అనివార్యమైతే ఏదన్నా పార్టీతో అవసరం అనుకుంటే పొత్తుల్లో ఏదైనా పార్టీలు కానీ పొత్తులతో కలుస్తామంటే ఆ పార్టీతో కూడా కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కూడా ఒక 3 ఆప్షన్లు అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మరొక వ్యాఖ్య కూడా చేశారు. ఏదైతే పొత్తుల విషయంలో అన్నీ కూడా కేంద్రం చూసుకుంటుంది, ఒక కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అంటే దీన్ని బట్టి మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మిగతా ప్రతిపక్షాలన్నీ కలుపుకొని 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనడానికి కలిసి వెళ్ళాలనే ఆలోచన విధానంలో అన్ని పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొస్తాము, ఎక్కడా కూడా ఓటు చీలకుండా ఉంచుతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ అయితే తెలుగుదేశం పార్టీతో కలిసే ససమీరా అంటుంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రసక్తే లేదు, అవసరమైతే ఒంటరిగా వెళ్తాం, మా పొత్తులు ప్రజలతో ఉంటుందని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన సంకేతాలు అయితే రాబోయే 24 అయితే బీజేపీ నుంచి అయితే కనపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికలు అనౌన్స్ చేసినటువంటి వారం ముందు మాత్రమే పొత్తులపై అనమాట సమగ్రమైనటువంటి క్లారిటీ వస్తుంది, అప్పటిదాకా ఏమీ పొత్తుల్లో చెప్పలేమనంటూనే ఒక పక్క తెలుగుదేశం పార్టీతో సీట్ల విషయంలో కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి సీటు కోసం కానీ ఇప్పటికే బలంగా పట్టుబడుతున్నట్ల విషయం అయితే స్పష్టమైన సంకేతాలు అయితే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన నుంచి అయితే మనకి ఇప్పటికే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ రాజకీయ సర్కిల్లో అయితే ఒకటే ప్రధానంగా అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు, ఏదైతే ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇచ్చాడో ఈ వ్యాఖ్యల్ని రాష్ట్రంలో అంటే ఇటు ఒక పక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ, అంటే తెలంగాణ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇక్కడ పెద్దగా ప్రయోజనం లేదు, నేను పెద్దగా ఇక్కడ ఆలోచన చేయట్లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినట్టు జీవో నెంబర్ 1 కూడా దానిపైన కూడా కొంచెం మాట్లాడిన పరిస్థితులు చూస్తాను. ఏదేమన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆప్షన్ను తీసుకున్నట్లయితే రాజకీయంగా ఏ పార్టీలతో పొత్తు ఉంటుంది, ఏ పార్టీలతో పొత్తు ఉండదు, రాబోయే 24లో బీజేపీ ఒంటరిగా వెళ్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసి బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తారు, లేకపోతే జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ సీఎం కుర్చీ దగ్గర కలిసి ఒప్పందాల్లో వెళతారనేది ప్రధానంగా అయితే ఒక చర్చాంశంగా ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి.